ఈఎస్పీ అబిలిటీస్ ఉన్న కొంతమంది మాత్రమే వాటిని ఫీల్ అవ్వగలరు. ఆ కొంతమందిలో నేను ఒకడిని. ఈ దువ్వెన నీకు ఎక్కడ దొరికింది? లక్ష్మి ఏదో చూశానని చెప్పింది. నేనే నమ్మలేదు. కానీ ఓటీలో నేను చూశాను. ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు పాల్ ఫ్యామిలీ ఉన్న ఇంట్లోనే 80 ఏళ్లకు ముందు చైనీస్ ఫ్యామిలీ ఉండేది. లూవే అని ఒకరు, తన పెళ్ళాం, వాళ్ళిద్దరికి ఒక చిన్న పిల్ల. తను ఓ పట్టు వ్యాపారి. చైనా నుంచి సిల్క్ ఇంపోర్ట్ చేసి ఇక్కడ రాజా, నవాబ్, బ్రిటిష్ ఆఫీసర్స్ అందరికీ సప్లై చేసేవారు. చాలా సంవత్సరాలు బాగానే ఉన్నారు. కానీ ఉన్నట్టుండి ఆ ఇంట్లో ఆ ముగ్గురి జీవం లేని శవాలు దొరికాయి. వాట్? ఎలా చనిపోయారు? ఏమైందో తెలీదు. కానీ పోలీస్ రికార్డ్స్ చదివి అక్కడ విచారించినప్పుడు ఒకే ఒక చిన్న అమ్మాయి ఐ విట్నెస్గా ఉందని తెలిసింది. భయంతో అప్పుడు ఆ పిల్ల ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. ఆమెను కలవడానికే మనం ఇప్పుడు వెళ్తున్నాం. అప్పుడే ఏం మాట్లాడకపోతే ఇన్నేళ్ళ తర్వాత ఏదైనా చెప్తారా? ఐ డోంట్ నో. బట్ ఒక విషయం మాత్రం ఐఎమ్ డామ్ ష్యూర్. పాల్ ఫ్యామిలీ ఫ్యూచర్కి ఆ పిల్ల పాస్ట్ చాలా ముఖ్యం. కాస్త తొందరగా వెళదామా? నాకెప్పుడు దమ్ము కొట్టాలనిపించినా ఇక్కడికి వస్తాను. అప్పుడప్పుడే నాన్న. ఈ చెట్టు దగ్గరే నాకు ఆ దువ్వెన దొరికింది. ఇక్కడ తవ్వి చూడాలి. స్టాప్. బయటికి వెళ్ళండి. ఓ అమ్మాయి అస్థి పంజరం కడుపులో పిండంతో చనిపోయింది. ఇంకొకటి చిన్న పిల్లది మెడ విరిగి చనిపోయింది.
ఆ చైనీస్ ఇంటి గురించి అందరూ ఏదేదో చెప్తున్నారు. కానీ మీరు చెప్పబోయే నిజంతోనే ఇప్పుడు అక్కడ ఉంటున్న ఫ్యామిలీని కాపాడడం సాధ్యం అవుతుంది. మీకేం గుర్తున్నా చెప్పండి ప్లీజ్. उम्र के साथ साथ కాలంతో పాటు చాలా విషయాలు మర్చిపోయాను. लेकिन కానీ ఆ రోజు ఆ ఇంట్లో జరిగింది నేనెన్నటికీ మర్చిపోలేను. बाकी सब అందరూ వాళ్ళు విన్న విషయాలనే మీకు చెప్తున్నారు. से सुना होगा, लेकिन కానీ నేనొక్కదాన్నే ఆ రోజు జరిగిన సంఘటనని నా కళ్ళారా చూశాను. 1935 సంవత్సరం. అప్పటికి నాకు 8 ఏళ్ళు ఉంటాయి. పక్కింట్లో ఒక అందమైన పూల చెట్టు ఉండేది. అందులోని పువ్వులు కోసుకోవడానికి మాట మాటకి వెళ్ళేదాన్ని. ఆ ఇంట్లో ఒక అతను ఉండేవాడు. ఆయన్ని చూస్తే నాకు చాలా భయమేసేది. हेलो हेलो उसकी पॉल घरवाली थी हेलो और एक पॉल लड़की थी जो వాళ్ళిద్దరికీ నా వయసులో ఉన్న ఒక అమ్మాయి ఉండేది. वो जो और అమ్మగారు నన్ను ఎప్పుడూ పువ్వులు కోసుకొని ఇచ్చేవారు. एक दिन ఒకరోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ అక్కడ లేదు. ఆయన ఒక్కరే ఉన్నారు.陈玉才，选举西山，西山一颗牛海，你才上大树南海。什么鬼话？放开他！ अचानक आसमान ఉన్నట్టుండి ఆకాశంలో సమయం మారిపోయింది. పగలు రాత్రిలా మారింది. ఆ రోజు సూర్యగ్రహణం. 山门谁说一起来？唯有西上一颗宁海，才能宽浪一颗南海。并有在入西山完成一系。这鬼话，你从哪听来的？你看，我的黑魔王，我的黑魔王，都是你害的！快，没时间了，没毕业的，发迹的，我要跻身里面的。真的！你想玩游戏吗？好啊，爸爸。你想要弟弟吗？想啊，爸爸。听我的话，好啊，我该做什么呢？来把头放这。
如果确有血阳哥千万的让人爱，我也不会这样想。即使是人的爱，你也不会当着这还没完，才刚开始而已。ఆ రోజు నుండి సూర్యగ్రహణం వస్తుందని తెలిస్తేనే నా గుండె కొట్టుకుంటుంది. రేపు మళ్ళీ సూర్యగ్రహణం, మళ్ళీ సూర్యగ్రహణం. ఇన్ని రోజులుగా ఆ భార్యాత్మ పిల్లాత్మ మిమ్మల్ని కాపాడడానికి భయపడుతున్నారు. కానీ ఈ లూవే ఆత్మ మిమ్మల్ని ఇల్లు వదిలి వెళ్లకుండా ఆపుతుంది. పాల్ ఫోన్ చేశారన్నా? ఎనీథింగ్ అర్జెంట్? వచ్చినప్పటి నుండి ట్రై చేస్తున్నాను. దేర్ నో సిగ్నల్. దారిలో ట్రై చేద్దాం. జెన్నీ సారా ఎక్కడ? కాల్ దెమ్ క్విక్.
పాల్, సూర్యగ్రహణం ముగిసేంత వరకు ఎక్కడికి వెళ్ళినా సేఫ్ కాదు. కూర్చున్న చోట చావడం కంటే బయటికెళ్ళి ఏం జరిగినా ఫేస్ చేయడం బెటర్. లిజే, దీనికి గ్రహణానికి అసలు ఏంటి డాక్ కనెక్షన్? 1 సెకండ్. చెప్పు. క్రిష్ ఎక్కడున్నావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. జనీనా? తెలీదే. నేను డాక్ పాల్ ఇంటికి వెళ్తున్నావు. అలాగా? సరే, ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి నేను అక్కడికే వచ్చేస్తాను. సరే, జాగ్రత్త. ఈ రోజు కనబడబోయే సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అవ్వబోతుందని అధికార వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 100 సంవత్సరాల్లోకి ఇది ఎక్కువసేపు నిలవబోతున్న గ్రహణమని తెలుస్తోంది. ఇది పూర్తిగా 7.5 నిమిషాల పాటు జరిగే ప్రక్రియగా శాస్త్రజ్ఞులు అభివర్ణిస్తున్నారు. దీన్ని పరిశీలించడానికి యాత్రికులు, పలు శాస్త్రజ్ఞులు ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ప్రాంతానికి చేరుకున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఈ గ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదు అని విశ్లేషకులు చెప్తున్నారు. క్రిష్, పాస్టర్ కళ్ళు తెరిచారు. లెట్స్ గుడ్. ఏదైనా చెప్పారా? ఆయన అంతగా మాట్లాడలేకపోయారు, కానీ 1ంటికి మాత్రం జెనీని రూమ్లోనే లాక్ చేసి ఉంచమన్నారు. సరే, ఇప్పుడే డాక్ ఫోన్ చేశారు, వస్తున్నారంట. గ్రహణం ముగిసే వరకు మన ఇద్దరిని జెనీ పక్కనే ఉండమన్నారు. పద.